శ్రీమద్భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగం 40వ శ్లోకం. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరః న సుఖం సంశయాత్మనః. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం శ్రీకృష్ణుడు పలికెను, అవివేకియు శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమున అవశ్యము భ్రష్టుడే యగును. అటువంటి సంశయాత్మునకు ఈ లోకమందు గాని పరలోకమందు కాని సుఖము ఉండదు. ఈ శ్లోకం యొక్క వివరణ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ మనం పారద్రోలాల్సిన 3 వ్యతిరేక లక్షణాల గురించి చెబుతున్నారు. అవి అజ్ఞానం, అశ్రద్ధ, సంశయం. మొదటిది అజ్ఞానం. అజ్ఞానం ఉన్న వ్యక్తికి లౌకిక జ్ఞానం లేదు, కానీ శాస్త్రం మీద శ్రద్ధ ఉంది. అతను అజ్ఞానం వల్ల ఇహలోక సుఖాలను పొందలేకపోవచ్చు, కానీ శాస్త్రం మీద శ్రద్ధ వల్ల పరలోక సుఖాలను పొందుతాడు. శాస్త్రం చెప్పిన కర్మలు తూచా తప్పకుండా పాటిస్తాడు, కాబట్టి స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ సుఖాలను పొందుతాడు. రెండవది అశ్రద్ధ. అంటే శాస్త్రం మీద శ్రద్ధ ఉండదు, అతను శాస్త్రాన్ని నమ్మడు. కర్మ, పుణ్యం, పాపం, స్వర్గం, నరకం ఇవేమీ లేవు పొమ్మంటాడు, కానీ లౌకిక జ్ఞానం చాలా ఉంది. అందువల్ల అతను ఇహలోక సుఖాలను బాగా అనుభవిస్తాడు, కానీ శాస్త్రం మీద శ్రద్ధ లేదు కాబట్టి శాస్త్రం చెప్పిన కర్మలు చేయడు, కాబట్టి పరలోక సుఖం ఉండదు. అంటే అజ్ఞాని పరలోక సుఖాలను పొందితే శ్రద్ధ లేని వ్యక్తి ఇహలోక సుఖాలను పొందుతాడు. కానీ సంశయాత్ముడు మూడవది. శాస్త్రం చెప్పింది అవుతుందో లేదోననే సంశయం వల్ల పరలోక సుఖం పొందడు. ఇహలోక జ్ఞానం ఉన్నా కూడా అతను సందేహాల పుట్టవటం వల్ల అనేక సందేహాలు కలుగుతాయి. అతనికి ఇహలోక సుఖము లేదు, పరలోక సుఖము లేదు. ఇప్పుడు శ్లోకానికి వస్తే, అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి. ఈ 3 వ్యక్తులు ప్రతికూల లక్షణాలు ఉండటం వల్ల జీవితంలో నష్టపోతారు. ఎవరంటే అజ్ఞాని, శ్రద్ధ లేనివాడు, సంశయాత్ముడు. వీరిలో ఎక్కువగా నష్టపోయేది ఎవరు అంటే సంశయాత్ముడు. అయం లోకః న అస్తి న పరః. అతనికి ఇహలోక సుఖము ఉండదు, పరలోక సుఖము ఉండదు. మరి మోక్షం మాట ఏమిటి అంటే, ఇహలోక పరలోక సుఖాలే లేని వారికి మోక్షానికి తావేది? వేదాంతం నేర్చుకుంటే ఏమైనా లాభం వస్తుందా లేదా అనే సందేహం ఉంటే నేర్చుకుని లాభం లేదు కదా. నసుఖం సంశయాత్మనః. అందువల్ల సంశయాలు పేరుకుపోయిన వ్యక్తికి సుఖం ఉండదు అంటున్నారు కృష్ణ పరమాత్మ. హరే కృష్ణ.